మీ ఇంటర్వ్యూలో కూడా ఏదైనా ఒక పాస్టర్కు కాల్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎవరు లిఫ్ట్ చేస్తారో చూద్దాం. తప్పకుండా. హలో, నమస్తే అండి. నమస్తే సార్, క్రాంతి గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు బాగున్నారా? బాగున్నాను సార్. ఓకే, ఎక్కడ సార్? నేను ప్రజెంట్ ఏపీలో ఉన్నానండి. రైట్, ఓకే సార్. నేను ఇంటర్వ్యూలో ఉన్నా, ఒక 2 minutes మాట్లాడొచ్చా? లేదండి, నేను బయట ఉన్నాను. నా ముందు లలిత్ గారు ఉన్నారండి. ఎందుకండి ఇప్పుడు ఎందుకు అవసరం అంటారా? మీరు మాట్లాడతారా అంటే మీ ప్రమేయం లేకుండా కాల్ చేసిన, కాకపోతే చెప్పలేదు కదా. సరే, మీరు ఓకే అంటే మాట్లాడదాము అట్లా. అంటే దేని గురించి అండి? యాజ్ యూజువల్గా మీ ఇంటర్వ్యూలో నేను ఒకసారి తనకు కూడా కాల్ చేసిన కదా. ఈ ఇంటర్వ్యూలో నేను విజయ్ కుమార్ కూడా కాల్ చేస్తా అని చెప్పేసి తనకి చెప్పగానే సరే మీ ఇష్టం అండి చేయండి అని అన్నారు. మీరు ఆ రోజు అన్నట్టుగానే మీరు మాట్లాడే టైం ఉంది అని అంటే ఒక 2 నిమిషాలు మాట్లాడతా ఇంటర్వ్యూలో. లేదు, ఇప్పుడు నేను బయట ఉన్నాను, నేను షాపింగ్ లో ఉన్నాను. నేను ఒక 2 minutes కూడా టైం ఇవ్వలేరా మాకు? అంటే ఇప్పుడు ప్రజెంట్ వద్దులేండి. నేను ఎందుకంటే అప్పుడు కూడా అంటే ఎవరికి కాల్ చేస్తారు అనుకున్న ఒక వ్యక్తికి అని లలిత్ కుమార్ చేశారు. ఆల్రెడీ లలిత్ కుమార్ గారితో నేను ఒక ప్రపోజల్ పెట్టాను, ఒక ప్యానల్ డిబేట్ చేద్దామండి అని అన్నాను. మళ్ళీ ఇలాంటి ఇంటర్వ్యూల్లో అయ్యి మళ్ళీ మాట్లాడి రచ్చరచ్చ ఎందుకండి? నాకైతే మనసు లేదండి ప్రజెంట్ ఆయనతో ఇప్పుడు మాట్లాడడానికి. లలిత్ గారు మాట్లాడొచ్చు, నాకేం ప్రాబ్లం లేదా అంటున్నారు. ఆయన అంటాడండి వాళ్ళకి ఇదే కావాలి కదా, వాళ్ళకి ఇదే మనుగడ, మాకు ఇది కాదు. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ మాతో డిబేట్ కి ఓకే అయితే ఏది మనుగడ అనే టాపిక్ మీద మాట్లాడతానండి. అంటే మనుగడ అని ఇదే అన్నారు కదా, నేను అదే అడుగుతా, మనుగడ ఏముంది అని అంటున్నారు లలిత్ గారు మిమ్మల్ని. ఈ బ్రతుకు తెరువు కదండి, క్రైస్తవానికి పడి ఏడవడం బ్రతుకు తెరువు. విజయ్ కుమార్ గారు ఇప్పుడు మీరు కాదండి, ఒక చిన్న మాట సార్. కాదు సార్, మీరు బ్రతుకు తెరువు అన్నారు కదా. నా బ్రతుకు తెరువు నాకు వ్యవసాయం ఉందండి, వ్యవసాయ క్షేత్రం కూడా నేను చూపిస్తానండి. మీకు చర్చ్ కాకుండా ఇంకేదన్నా వేరే వ్యాపారం ఏమైనా ఉందా అండి? నా గురించి మాట్లాడుతున్నారు కదా మీరు నా గురించి మాట్లాడారు కాబట్టి నేను అడుగుతున్నాను సార్. నాకు ఒక వ్యాపారం ఉందండి, నాకు గతంలో ప్రింటింగ్ ప్రెస్ ఉండేది. ఒక నిమిషం అండి విజయ్ కుమార్ గారు, ఒక నిమిషం సార్, ఒక నిమిషం సార్. కాదు సార్, మీరు నన్ను అన్నారు కాబట్టి మీరు మాట్లాడుకుందాం. నాకో బ్రతుకు తెరువు, నాకు వ్యవసాయం ఉందండి. మీకు ఏదన్నా ఉంటే చెప్పండి, ఇప్పుడు చెప్పండి. మీ పాస్టర్లకు కాదు, మీకు బ్రతుకు తెరువు ఏంటి? అదే నేను చెప్తున్నా, నేను పాస్టర్ని, క్రైస్తవ వేదాంత పూజారిని మీరు దృష్టిలో చెప్పాలంటే క్రిస్టియన్ వేదాంత సావుకుని నేను. వేదాంతం అంటే ఏంటి సార్? నాకు అర్థం కదా. వేదాంతం అంటే ఏంటి సార్? ఒకసారి వినండి. ధర్మంలో సార్ వేదాంతం అంటే ఏంటి సార్? ఏంటో పూజారులు బ్రతుకు తెరువు ఏంటో, క్రిస్టియానిటీలో పాస్టర్స్ కూడా అదే బ్రతుకు తెరువు, అదే జీవనాధారం. సార్ ఇక్కడ మీకు వ్యవసాయ శాస్త్రం అన్నారు కదా, మరి క్రిస్టియానిటీకి పడి ఎందుకు ఏడుస్తున్నారు? ఎందుకు ఫోన్ పే గూగుల్ పే నెంబర్ ఇచ్చి? ఎగ్జాక్ట్లీ, మీకు వృత్తికి ప్రవృత్తికి తేడా తెలియాలి మీకు. అందుకే అండి, వృత్తికి ప్రవృత్తికి మధ్య తేడా మీకు తెలియాలి. అది తెలియకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. సరే, మీరు క్రైస్తవ వేదాంత ప్రచారకుడు అన్నారు కాబట్టి ఆ వేదాంతం అంటే ఏమిటి సార్? వేదాంతం అంటే ఏమిటి సార్? కాదు సార్, వేదాంతం మీరు అన్న మాటలోంచి అడుగుతున్నాను సార్. నేను మీరు అన్న మాట నుంచి అడుగుతున్నా. వేదాంతం సార్ ఆయన అన్న మాట. వేదాంతం అంటే ఏమిటో చెప్పమానండి. విజయ్ కుమార్ గారు, వేదాంతం అంటే ఏంటో అడగండి. రైట్, సరే విజయ్ కుమార్ గారు. క్రాంతికారి, మీకు ఇది న్యాయం కాదు. నేను ఇంకా ఆయనతో మాట్లాడకుండా మీరు ఎవరో న్యాయం కాదు. మీరు నా విషయంలో మొదటి నుంచి కూడా పక్షపాత ధోరణి వ్యవహరిస్తున్నారు. లేదండి, నాకు ఎవరి పట్ల పక్షపాతం లేదు, నేను క్లియర్ గా చెప్తాను. ప్రాపర్ గా నన్ను ప్రశ్నలు అడగలేదు, అడిగిన దానికి కూడా నన్ను సమాధానం చెప్పాలి. తప్పకుండా అండి, నేను వెయిట్ చేస్తాను, వింటాను, చెప్పే ప్రతిదీ వింటాను. ఇవ్వండి. అయినా మేము గౌరవం ఉంది. ఇప్పుడు నేను విజయ్ కుమార్ గారు మీరు చెప్పేది వింటా. ఇవ్వండి. ప్రమేయం లేకుండా మరలా ఇప్పుడు లలిత్ కుమార్ గారికి మీరు ఫోన్ ఇచ్చారు, అది న్యాయం కాదు. నేను ఫోన్ ఇవ్వలేదండి, తను మాట్లాడుతూనే ఉన్నాను. ఎంతో మాట్లాడుతాను తర్వాత, కానీ ఇంటర్వ్యూలో అయితే వద్దు. ఇంటర్వ్యూలో సరే, ఓకే, డైరెక్ట్ గా మాట్లాడేటటువంటి అవకాశం ఏమైనా ఉంటుందా సార్ ఇంటర్వ్యూలో? షూర్, తప్పకుండా. 1+1 ఇంటర్వ్యూ పెడితే మీరు రాగలుగుతారా? మరి తప్పనిసరిగా వస్తానండి. ఒకటి, నేను ఆయనతో మాట్లాడాను. లలిత్ కుమార్ ప్యానల్ డిబేట్ లో కూర్చున్నా, మీరే పెట్టండి క్రాంతి. రైట్, ఏ డేట్ కి వస్తారండి మీరు? ప్యానల్ డిబేట్ పెట్టుకుందాం. సరే సార్, డేట్ చెప్పరా, ఏ డేట్ కి వస్తారో? తప్పనిసరిగా నేను చెప్తాను క్రాంతి గారు. ఇంటర్వ్యూ అయిపోనివ్వండి, మనం వేడి మాట్లాడుకుందాం. అదే సార్, అంటే మీరు ఒక మాట చెప్తే తను కూడా ఈగర్లీ వెయిట్ చేస్తా ఉన్నాడు. తనగారు 1+ నేను అతనితో చెప్పాను, ప్యానల్ డిబేట్ అని చెప్పాను నేను. కరుణాకరు, లలిత్ కుమార్,
ఇంకా ఎవరైనా ఉంటే ఉండొచ్చు. సరే, నేను కరుణాకర్ గారు ఉంటాము. విజయ్ కుమార్ గారు ఎవరితో వస్తారో అడగండి. ఓకే, ఓకేనండి. నేను కరుణాకర్ గారు ఉంటాం, అడగండి. ఎవరొస్తారో అని అడుగుతున్నాడు కరుణాకర్. ఆయన సిద్ధంగా ఉన్నారు. మాట్లాడదాం సార్, ఏమీ మాట్లాడుకోకుండా మనం ముందుకెళ్ళాం కదా. అయ్యో, మేము ఓపెన్ గా చెప్పి ఇప్పుడు నేను కరుణాకర్ గారిని అడగకుండా ఆయన తరఫున కూడా నేనే చెప్పాను మా సోదరుడు గురించి. అలాగేనండి, నేను మాట్లాడదాం. ఎవరు లలిత్ కుమార్ గారు మనం మాట్లాడుకుందాం, క్రాంతి గారి సమక్షంలోనే మాట్లాడదాం. రైట్ 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 ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే రైట్ అండి, థ్యాంక్ యూ మ్యామ్. మీ పట్ల మా పక్షపాతం ఏం లేదు. ఓకే, సో మొత్తానికి విజయ్ కుమార్ కూడా రెడీగా ఉన్నారు మీతో చర్చించడానికి. మరి రెడీగా ఉన్నానని చెప్పారు. రెడీ అవ్వటానికి రెడీగా ఉన్నానని చెప్పడానికి తేడా ఉంటుంది కదా. రెడీగా లేరంటారా మీరు? రెడీ అయిన రోజు మాట్లాడుకుందాం, నీకు ఇప్పుడు ముందు తొందరపడటం ఎందుకు? మొత్తానికి విజయ్ కుమార్ గారు మాట్లాడినటువంటి అంశాలలో అయితే తను డిబేట్కి సిద్ధము అని అన్నట్టుగా మాట్లాడాడు. మీరు కరుణాకర్ సుగుణ గారిని తీసుకొస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు కదా. తన నుంచి ఇంకో పాస్టర్ ఎవరిని ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు? ఎవరు వచ్చినా పర్లేదండి, పాస్టర్ ఇస్ ద పాస్టర్ అంతే. కాకపోతే అట్లీస్ట్ ఆ వచ్చిన ఇద్దరు పాస్టర్లు అయినా సరే తెల్లారు వెళ్ళిపోయి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఈడికి బైబుల్ తెలియదు, ఆడికి బైబుల్ తెలియదు అని ఒకరినొకరు విమర్శించుకోకుండా ఉంటే చాలు. ఓకే, అంటే వాళ్ళు ఒక మాట మీద ఉండాలి అని అంటారు. అంతే, వాళ్ళకే మీరు సజెషన్ చేస్తున్నారు. అంతే. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.